Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శంఖచూడు పుష్పభద్రా నదీ తీరమునకు వెళ్ళుట, అచ్చట భగవంతుడగు శంకరుని దర్శించుట, ఆ స్వామితో విశదముగా సంభాషించుట. శంఖచూడు ఆ స్వామిని చూసి విమానము నుండి క్రిందకు దిగెను. తరువాత అందరితో కలిసి భగవంతుడగు శంకరునకు తల వంచి భక్తితో నమస్కరించెను. ఆ సమయమున శంకరుని వామభాగమునందు భద్రకాళి విరాజిల్లుచుండెను. ఎదుట కార్తికేయుడు కూడా ఉపస్థితుడై ఉండెను. ఈ ముగ్గురు మహానుభావులు శంఖచూడిని ఆశీర్వదించారు. అతని రాకను చూసి నందీశ్వరుడు మొదలగు వారందరూ లేచి నిలుచున్నారు. తర్వాత అందరూ కుశల ప్రశ్నలను గావించుకున్నారు. వారందరితో మాట్లాడిన తరువాత రాజగు శంఖచూడు భగవంతుడగు శంకరుని దగ్గరనే కూర్చున్నాడు. ఇట్లు ప్రసన్నాత్ముడు భగవంతుడగు మహాదేవుడు అతనితో చెప్పసాగాడు. మహాదేవుడు చెప్తున్నాడు, రాజా, బ్రహ్మ సకల జగత్తును సృష్టించెను. ఆ ధర్మజ్ఞుడైన పురుషుని పుత్రుని పేరు ధర్ముడు. ధర్ముని పుత్రుడు మరీచి. ఇతనికి శ్రీహరి ఎడల అపారమైన శ్రద్ధ ఉంది. ధర్మనిష్ట కలవాడు. మరీచి ధర్మాత్ముడగు కశ్యపుని పుత్రుని రూపమును పొందెను. ప్రజాపతి దక్షుడు ప్రసన్నుడై తన 13 కన్యలను ఇతనికిచ్చెను. ఆ కన్యలందరి యందు ఆ వంశమును వృద్ధి చేయు పరమసాధ్వి ధనువు. ఆమెకు 40 పుత్రులు కలిగారు. వారు పరమతేజస్ సంపన్నులు, దానవులని పిలువబడ్డారు. ఆ పుత్రులలో విప్రచిత్తి సుప్రసిద్ధుడు. ఇతడు బలపరాక్రమ సమన్వితుడు. విప్రచిత్తి కుమారుడు దంభుడు. ఇతడు ధర్మాత్ముడు, జితేంద్రియుడు, పరమ వైష్ణవుడు. శుక్రాచార్యుని గురువుగా చేసుకుని భగవంతుడకు శ్రీకృష్ణుని ఉత్తమ మంత్రమును పుష్కర క్షేత్రమునందు 1,00,000 సంవత్సరములు జపించెను. నీవప్పుడు కృష్ణపరాయణ శ్రేష్ఠ పురుషుడవు. అతనిని పుత్రరూపమున పొందితివి. పూర్వజన్మమునందు నీవు భగవంతుడగు శ్రీకృష్ణుని పార్షదుడవు. ఒక మహాధర్మాత్ముడవైన గోపకుడవు. గోపకులలో నీకు మహనీయమైన ప్రతిష్ట ఉంది. అప్పుడు నీవు రాధిక శాపమున భారతదేశమున చేరి దానవేశ్వరుడు అయ్యావు. వైష్ణవ పురుషుడగు బ్రహ్మ మొదలుకొని స్తంభము వరకు సమస్త వస్తువులను తుచ్చములని భావించితివి. వారికి కేవలము భగవంతుడగు శ్రీహరి సేవయే అభీష్టము. సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము, సామీప్యము అను 4 విధములైన ముక్తులు ఇవ్వబడినప్పటికీ కూడా వాటిని స్వీకరించరు. వారి మనస్సులో బ్రహ్మత్వము ఎడల కానీ అమరత్వము ఎడల కానీ ఏ విధమైన వాంఛయును లేదు. ఇంద్రత్వము కానీ లేక మనుష్యత్వము కానీ వారు లెక్కింపరు. ఆ పరమ వైష్ణవుడగు శ్రీకృష్ణ భక్తుడవు నీవు. అట్టి ఎడల దేవతల రాజ్యము వంటి తుచ్చ పదార్థములందు నీ మనస్సు ఎందులకు జొరబడుచున్నది? రాజా, నీవు దేవతల రాజ్యమును తిరిగి ఇమ్ము. నా ప్రేమను రక్షింపుము. నీ రాజ్యంన నీవు సుఖముగా నుండుము. దేవతలు వారి స్థానమునందు వారుందురు. శత్రుత్వము వలన ప్రయోజనమేమీనూ ఉండదు. అందరూ ఒకే కశ్యపుని వంశము వారే. బ్రహ్మహత్య మొదలగు వాటితో ఉత్పన్నమైన పాపములు ఎన్నయో ఉన్నాయి. అవన్నీ జాతిద్రోహములెనుడు పాపమునకు 16వ వంతునకు కూడా సరిపోవు. రాజేంద్ర, నీవు నీ సంపదలకు హాని కలుగునని తలంచెదవేమో ఆలోచింపుము. ఎవరి సంపదలు కూడా ఒకే విధముగా స్థిరముగా ఉండజాలవు. ప్రాకృతిక ప్రళయ సమయమున బ్రహ్మ కూడా అంతర్ధానుడగును. పరబ్రహ్మ ప్రభావమున అతడు మరలా ప్రకటితుడగును. అప్పుడు ఆయన స్మృతి కూడా లోపించి ఉండును. ఈశ్వరేచ్ఛతో తపమనరించి అప్పుడైన పరమజ్ఞాని అగును. ఇది నిశ్చితము. తరువాత ఆ జ్ఞానముతో క్రమముగా సృష్టి జరుపును. అందువలన అతనికి స్రష్టయను బిరుదు లభించును. రాజా, సత్యయుగమునందు ఎవరునూ అసత్యమాడరు. అందువలన ఆ యుగమునందు ధర్మము తన సకల అంశాలతో సదా విరాజిల్లుచుండును. ఆ ధర్మమే త్రేతాయుగమున 3 భాగములతో, ద్వాపరమున 2 భాగములతో, కలియుగమున 1 భాగముతో ఉండునని చెప్తారు. పైన చెప్పిన క్రమముతో ఒక్కొక్క అంశము తక్కువ అగుచుండును.
అమావాస్య నాటి చంద్రుని వలె కలియుగాంతమున ధర్మము యొక్క కళ కేవలము నామమాత్రమే ఉండును. గ్రీష్మ ఋతువునందు సూర్యుడు తేజస్సంపన్నుడై ఉండునట్లు శిశిర ఋతువునందు ఉండజాలడు. ఒక దినమునందే మధ్యాహ్న సమయపు సూర్యుని వలె వేడిమిని సూర్యోదయ సమయములందు ప్రదర్శింపలేడు. కాలక్రమముతో ఉదయించు సూర్యుని బాలసూర్యుడంటారు. తరువాత ఆ స్వామి రూపము అత్యంత ప్రచండమవుతుంది. సమయానుకూలముగా ఆయన అస్తమించును. అప్పుడప్పుడు కాలము పగటిపూటను దుర్దినముగా చేయును. పగలే సూర్యుడు మేఘములచే కప్పబడి ఉండవచ్చును. రాహుగ్రస్తుడైన సూర్యుడు వణికిపోవుచుండును. మరలా కొద్దిసేపటి తరువాత ఆయన ప్రసన్నుడగును. రాజా, పూర్ణిమ నాడు చంద్రుడు తన సమస్త కళలతో కూడి ఉండును. ఎల్లవేళలా అట్లు ఉండజాలడు. దినదినము ఆయన కళ క్షీణించుచుండును. తరువాత ఆ స్వామి పుష్టిని కూడా సంతరించుకొనును. అమావాస్య నుండి అతని అంశయందు ఒక్కొక్క కళ చొప్పున ప్రతిదినము వృద్ధి అగుచుండును. శుక్లపక్షమునందు శోభాయమానుడై ఉండును. కృష్ణపక్షమునందు మరలా క్షీణించుచుండును. గ్రహణ సమయమున అతని శోభ నశించును. దుర్దినమున అనగా మేఘములు ఆకాశమును కప్పివేసినప్పుడు ఆయన ప్రకాశించనే ప్రకాశించడు. కాలవేగానుగుణముగా చంద్రుడు ఒక సమయమున శుక్లపక్షముగా, ఇంకొక సమయమును కృష్ణపక్షమును రూపొందుచుండును. బలిచక్రవర్తి సుతలలోకమున ఇంద్రుడగును. ఇప్పుడు ఆయన రాజ్యము లాగుకొనబడినది. సమయానుకూలముగా విశ్వము నశించును. కాలప్రభావమున మరలా అది ఉత్పన్నమగును. సకల చరాచర జగత్తు కాలప్రేరణతో సృష్టి సంహార శబ్దములను సార్థకము చేయుచుండును. కేవలము పరబ్రహ్మ పరమాత్మ చేతనే కాలము యొక్క సమానత్వము నెరపబడును. దీనికి పరమేశ్వరుడే కారణము. ఆ స్వామి కృప వలననే నేను కూడా మృత్యుంజయుడనగు సౌభాగ్యమును పొంది తిని. అందువలన ఎవరునూ చూడలేని ప్రాకృత ప్రళయములను నేను చూసి తిని. పరమేశ్వరుడే ప్రకృతి స్వరూపుడు. అతనినే పురుషుడని కూడా అంటారు. ఆయనయే ఆత్మ, ఆ స్వామియే జీవుడు. ఆ ప్రభువే నానావిధ రూపములను ధరించి సదా కార్యములందు సంలగ్నుడై ఉండును. కార్యముననుసరించి ఆ స్వామి నామగుణములు ప్రసిద్ధమగుచుండును. ఆ పరమేశ్వరుని నుండియే సృష్టికర్త బ్రహ్మ, పరిపాలించు విష్ణువు, సంహారకర్తయగు నేను మహాదేవుడను ప్రాదుర్భవించితిమి. వారి కృప వలననే మేమందరము ఈ జగత్తునకు శాసకులమైతిమి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.